సింగరేణిని ప్రైవేటీకరించేందుకే కేంద్ర తెలంగాణ బొగ్గు గనులను వేలం వేసిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సింగరేణి ప్రాంతానికి చెందిన మాజీ ఎమ్మెల్యేలు, నాయకులు, పార్టీ సీనియర్ నాయకులు, బొగ్గుగని కార్మిక సంఘం నాయకులతో ఆయన తెలంగాణ భవన్లో సమావేశమయ్యారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏకమై లాభసాటిగా ఉన్న సింగరేణిని నష్టాల్లోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి లివిల్ అందజేస్తారు. లివిల్, బొగ్గుగని ప్రాంత మాజీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, సింగరేణి కార్మిక సంఘాల నేతలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్ లో సమావేశమయ్యారు. సింగరేణి ప్రైవేటీకరించేందుకు కేంద్రం తెలంగాణ బొగ్గు వేలం వేసిందని, ఆ కేంద్రంతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి కుమ్మక్కై వాళ్లకు బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా వివరిస్తున్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా సమావేశంలో చర్చించారు. లాభసాటిగా ఉన్న సింగరేణి బొగ్గు గనులను కేటాయించకుండా నష్టాల్లోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వారికి అంతా వివరించారు. ఆ తర్వాత సింగరేణి నష్టాల్లో ఉన్నట్టు పెట్టుబడుల ఉపశమన కోసం సిద్ధం చేస్తున్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఏదైతే సింగరేణి వేలం ఇవాళ వేలం జరుగుతుంది, రేపు దీన్ని నష్టాల్లోకి వెళ్తుంది. ఆ తర్వాత దీన్ని ప్రైవేటీకరణ చేసేందుకు మార్గం సుగమం చేసేందుకు ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కంకణం కట్టుకున్నాయని కూడా ఈ సందర్భంగా చెప్పారు. కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కై నవ్వుకుంటూ సింగరేణి గనుల అమ్మకానికి పెట్టినట్లు ప్రతి సింగరేణి కార్మికులకు అర్థమవుతుందని చెప్పేసి కూడా ఏదైతే సింగరేణి వేలానికి సంబంధించి ఆ రోజు బీజేపీ కేంద్ర మంత్రి, బొగ్గు శాఖ మంత్రి, కేంద్ర మంత్రి వేదిక పైన ఇటు రాష్ట్ర డిప్యూటీ సీఎం మట్టి విక్రమార్క సైతం వేదికను పంచుకోవడం చూస్తేనే అర్థమవుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పారు. సక్రమైన సమయంలో సింగరేణి ప్రాధాన్యతను దేశం గుర్తించిందని, సమ్మె కాలంలో 5 దక్షిణాది రాష్ట్రాలు అతలాకుతలమైనని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలన్నీ తెలంగాణ ఉద్యమం కాలంలో అద్భుతంగా పనిచేశాయి తెలంగాణ రాష్ట్రం కోసం అని చెప్పేసి కూడా సందర్భంగా చెప్తూ, హైదరాబాద్ నగర పరిధిలో ఉన్న అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు ఆనాడు గొప్పగా పనిచేశాయని చెప్పేసి చెప్పారు. ప్రభుత్వ రంగ సంస్థల బలోపేతం అనేది మన పార్టీ విధానం. ఉద్యమ కాలం నుంచి ఆ తర్వాత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఇదే విధానాన్ని కొనసాగించామని చెప్పేసి కూడా ఈ సమావేశంలో చర్చించారు. విద్యుత్ ప్రాజెక్టులను కట్టే బాధ్యతలను BHEL కి అప్పగించాం అని చెప్పేసి ఏదైతే దామర్చర్ల పవర్ ప్రాజెక్ట్ ఉందో దానికి సంబంధించి కావచ్చు, ఇటు KTPకి సంబంధించి కూడా BHEL కు టెండర్ విలువ కావచ్చు, టెండర్లు ఇచ్చిన తర్వాత కేంద్ర రంగ ప్రభుత్వ సంస్థ అయిన BHEL ను కాపాడుకోవడం కోసమే ఆనాడు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థకైన BHEL కు విద్యుత్ ప్రాజెక్టులను మనం అప్పచెప్పామని చెప్పేసి కూడా సందర్భంగా గుర్తు చేశారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న 9.5 ఏళ్లలో పాటు సింగరేణి సంస్థ అభివృద్ధి విస్తరణ కోసం పనిచేస్తేనే తప్ప ప్రతి సింగరేణి కార్మికుల అవగాహన కూడా ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆనాడు ముఖ్యమంత్రిగా అధికారంలో ఉన్న రోజులు కేసీఆర్ 9 సంవత్సరాలుగా తెలంగాణ బొగ్గు గనులను వేలం వేయకుండా ఎక్కడికక్కడ అడ్డుకట్ట వేశారు. కేంద్ర ప్రభుత్వం ఆ కనసనల్లోకి వెళ్లకుండా సింగరేణి కాపాడారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పారు. కేంద్ర ప్రభుత్వం బలవంతంగా రెండు బొగ్గు గనులను ప్రైవేట్ సంస్థలకు కేటాయించినప్పటికీ తట్టెడు తెలంగాణ బొగ్గులు ఎత్తకుండా విజయవంతంగా ఆనాడు అడ్డుకున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు. కానీ ప్రభుత్వంలోకి వచ్చిన 6 నెలల కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచిన 2 వారాల్లో కాకముందుకే బీజేపీ ఎంపీలు ఆ పార్టీ నాయకత్వంలో కలిసి బొగ్గును వేలం పెట్టేందుకు సావనపల్లి బొగ్గు బ్లాక్ కు సంబంధించి వేలం జరుగుతుందని చెప్పేసి కూడా సందర్భం గుర్తు చేశారు. తెలంగాణ గొంతుగా పార్లమెంట్ లో లేదన్న భ్రమతోనే కాంగ్రెస్, బీజేపీ కుటుల ప్రయత్నం చేస్తున్నాయని, కానీ సింగరేణి కోసం ఆరు నుంచి పోరాటం చేసి సింగరేణి బలోపేతం చేసిందే బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు. సింగరేణి కష్టాల్లో ఉంటే కార్మికులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందనే విషయం కూడా మర్చిపోతున్నారని చెప్పేసి చెప్పారు. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సింగరేణిని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైందని చెప్పారు. వాళ్ళు సింగరేణి సమస్యకు చేస్తున్న నష్టాన్ని, ఇటు కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు చేస్తున్న నష్టాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్క కార్మికునికి తెలిసేలా సింగరేణి కాపాడుకునే విధంగా ఇవాళ భవిష్యత్ కార్యక్రమం ఉన్నట్టు కూడా ఈ సమావేశంలో చర్చించారు. రానున్న రోజుల్లో ఖచ్చితంగా సింగరేణిపై పెత్తనాన్ని, అజామాయిషిని ఎటుపైతే ఒప్పుకోపోవని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మరోసారి ఈ సమావేశంలో తెలిపారు. ఇప్పటికి సమావేశం ఇంకా కొనసాగుతుంది. మమత. రైట్ లివిల్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. ఎందుకు వస్తున్నది, ఎవల లాభం కోసం, ఎవల కోసం ఇది చేస్తున్నారు అని భారత ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఒకే ఒక్క ముఖ్యమంత్రి ఆనాడు పదవిలో ఉండి కేసీఆర్ మాత్రమే. గుర్తుమంత్రి అన్న మాట్లాడిండా, దయచేసి మీరు గుర్తు తెచ్చుకోవాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మనం వద్దంటే కూడా 2 కోల్ బ్లాక్లు మనకు చెప్పకుండా వాళ్ళు వేలం వేసింది. కానీ తట్టెడు మట్టి కూడా కేసీఆర్ ఉన్న నల్ల అక్కడ తీయనీయలే, తట్టెడు మట్టి కూడా తీయనీయలే, ఉల్టా బెదిరించినాం. ఎవడైతే తీసుకుంటుండో జాగ్రత్తగా ఉండండి, నష్టాల్లో పోతారు మీరు అనవసరంగా మీరు
ప్రభుత్వంతో ఇక్కడ ఉండే ప్రభుత్వంతో మీరు భిన్నంగా పోతున్నారు, మా వైఖరికి మంచిది కాదు, నష్టపోతారని చెప్పి కూడా ఆ సంస్థలు ఏవైతే కేంద్రంతో కుమ్మక్కై వాళ్ళు ఒప్పందం చేసుకున్నారో వాళ్ళకు కూడా చెప్పినట్టే తట్టెడు మట్టి కూడా తీయనీయకుండా మన నిబద్ధతను ఆచరణలోనే చూపెట్టింది కేసీఆర్ ప్రభుత్వం. ఇంకొక మాట కూడా ఈరోజు కాదు, ఈ 2021 సంవత్సరంలోనే మొదటిసారి ఆక్షన్ అని చెప్పి ఆగమాగం చేస్తుంటే ఆ రోజే కేసీఆర్ గారు ఒక స్పష్టమైన ఉత్తరం రాసినారు. డిసెంబర్ 8, 2021 ఏమని రాసినారు? మీరు కేంద్ర ప్రభుత్వం ఒరిస్సాలో అక్కడనేమో గనులు డైరెక్ట్గా లిగ్నైట్ కార్పొరేషన్కి ఇచ్చేస్తారు, పబ్లిక్ సెక్టర్ కంపెనీకి. గుజరాత్లో గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు డైరెక్ట్గా బొగ్గు గనులు నామినేషన్ మీద కేటాయిస్తారు. అదేవిధంగా గుజరాత్ ఇండస్ట్రియల్ కార్పొరేషన్కు నామినేషన్ మీద ఇస్తారు 2015-16 సంవత్సరంలో. ఒరిస్సాలో ఇస్తారు. అదేవిధంగా తమిళనాడులో అక్కడ ఉండే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు పరుగున వచ్చి కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని ఆనాడు మీరు కొన్ని బొగ్గు గనులను మినహాయించాలే అని రిక్వెస్ట్ చేయగానే వాటిని తప్పిస్తారు ఆక్షన్లకు వెళ్ళి. మరి మాకెందుకు అదే పని చేయరు? దక్షిణాదిలోనే అతిపెద్ద కోల్ కంపెనీ సింగరేణి లాభాల బాట నడుస్తున్నది, బ్రహ్మాండంగా ఉన్నది, పబ్లిక్ సెక్టర్ కంపెనీ, ఎక్కువ ఉద్యోగం సృష్టించవచ్చు. ఈ 4 బొగ్గు గనులు కూడా వెంటనే నామినేషన్ మీద సింగరేణికి ఇవ్వండి, ఇంకా ఒక 15-20 వేల ఉద్యోగాలు మేము సృష్టిస్తాం అని చెప్పి కేసీఆర్ గారు ఆనాడు కేంద్ర ప్రభుత్వాన్ని కోరిండు.